విజయవాడలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. పార్టీ పెద్దల అండ చూసుకుని భూ మాఫియాకు తెగబడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులపై దాడులు చేస్తున్నారు. అంబాపురం పరిధిలోని ఎంఎస్ఆర్ డెవలపర్స్ వెంచర్స్లోకి టీడీపీ నాయకుడు దేవిరెడ్డి శంకర్రావుతో పాటు 10 మంది గూండాలు చొరబడ్డారు. కరెంట్ కట్ చేసి సీసీ కెమెరాలు తొలగించి విధ్వంసం సృష్టించారు. ప్రొక్లైనర్తో వెంచర్ చుట్టూ ఉన్న ప్రహరీ మొత్తం కూల్చివేశారు. పట్టపగలే టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డ పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఏపీ నాగవంశం వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు అండతో శంకర్రావు ఈ దాడికి తెగబడ్డారని ఎంఎస్ఆర్ డెవలపర్స్ అధినేత మాదాపు శ్రీనివాసరావు ఆరోపించారు. వారిద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. టూ టౌన్ సిఐ కొండలరావు సైతం ఆక్రమణదారులకు కొమ్ముగాస్తున్నారని, స్టేషన్లో తనకు బెదిరించారని అన్నారు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరుతున్నారు శ్రీనివాసరావు. దేవిరెడ్డి శంకర్రావు వాళ్ళ అనుచరులు 10 నుంచి 15 మంది దాకా ఎవడరా ఎక్కడున్నాడు మీ ఓనర్ని చంపేస్తానంటూ కుర్రవాళ్ళు పనిచేసేటువంటి కుర్రవాళ్ళ మీదకి గడ్డపార తీసుకొని, జేసీబీ తీసుకొని, ఆటో తీసుకొని వీరవ్యూహం చేస్తూ ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ మొత్తం ఆక్రమించేసుకుంటాం. మా వెనకమాల తెలుగుదేశం నేత ఎర్రబోతు రమణారావు ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ కొండలరావు గారు మా వెనకాల ఉన్నారు. మీ దిక్కున్నోడు చెప్పుకోండి. కేకలేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ కానీ గ్యాస్ బండ్ ఉన్నా కూడా అది పేలిపోద్దని చెప్పినా కూడా దాన్ని మొత్తం కూలగొట్టి గేట్లు పగలగొట్టి ఇక్కడ ఉన్నటువంటి అంత భయప్రాంతాలు చేసి మొత్తం రాగానే కరెంట్ తీశారు. 6 పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు అంటారు, మాకు తెలుసు, మీ డాక్యుమెంట్ తీసుకురండి. సార్ మా మీద దాడి జరుగుతుంది, ప్రాణభిక్ష కోసం మేము మీ దగ్గరికి వచ్చామంటే ఒరే వెళ్ళిపోండి. సిఏ గారు వచ్చేంత వరకు మాట్లాడడానికి వెళితే సిఏ గారు చెప్తారు, నువ్వు రామాయణం చెప్పొద్దు, భారతం చెప్పొద్దు, ఇక్కడ మాకు తెలుసు, నువ్వు వెళ్ళిపో. సిఐ కొండలరావు గారి పాత్ర ఉంది, ఎర్రబోతు రమణ గారి పాత్ర ఉంది. దేవిరెడ్డి శంకర్రావు అనే వ్యక్తి అనుచరులు తీసుకొచ్చి ఇక్కడ మొత్తం గోండాగిరి చేసి దౌర్జన్యం చేసి పట్టపగలు 2:20 నిమిషాలకి ఈ రకంగా శైర్యవహారం చేస్తూ ఉంటే కుట్రదారులు ఎవరున్నారు, దీన్ని బయటికి తీయాలా. ఎర్రబోతు రమణ ఉన్నాడు, ఆయన ఈ మధ్య చైర్మన్ పదవి వచ్చిందంట. ఆ పదవి వచ్చినాక రెచ్చిపోతున్నారు. మేము ఏదైనా చేస్తాం, మీ దిక్కున్న సార్ చెప్పుకోపోండి అంటున్నారు. వచ్చిన వాళ్ళు అరవటరే మన చైర్మన్ గారు రమణ ఉన్నాడు, సిఐ ఉన్నాడు, ఎవడేం చేస్తాడు, చంపేసి వచ్చినా కానీ ఎవడేం కేసు కూడా లేదంటున్నారు. కనపడినట్టు ఇద్దరు కనపడితే ఇద్దరు చంపేసేవాళ్ళండి. మేము ఇద్దరు టార్గెట్ మా ఇద్దరు నా మీద టార్గెట్ ఎక్కువ ఉంది. ఇద్దరు కనపడినట్టు ఏముందండి, 10 మంది మేము ఎటు పొలుగుతాం, పొలిగేస్తే అంతే.